చూసాను. ఎలా అనిపించింది ట్రైలర్? బాగుంది. బాగుంది ఇన్ ద సెన్స్ లైక్ నార్మల్‌గా వచ్చే మూవీస్ కాకుండా ఇది డిఫరెంట్‌గా ఉంది. సో మీకు అండ్ నార్మల్‌గా లైక్ సినిమాలు వస్తుంటాయి, పోతుంటాయి కానీ ఈ షార్ట్స్ లైక్ ఈ శంకర్ తీసిన షార్ట్స్ మాత్రం మంచిగా ఉండే. అండ్ మోస్ట్లీ అది మా కాలేజ్‌లోనే జరిగింది షూటింగు. ఓకే. లైక్ అసెంబ్లీ ఉంటుంది కదా! అసెంబ్లీది మా కాలేజ్‌లోనే జరిగింది. 2 ఉన్నాయనుకుంటా లైక్ ఓల్డ్ అండ్ కొత్తది ఉన్నదనుకుంటా. గేమ్ చేంజర్ మూవీ ట్రైలర్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. నార్మల్ మూవీస్ కన్నా ఇది కొంచెం బాగుంది అనిపిస్తుంది నాకు ట్రైలర్ చూసినాక. అండ్ ఏమంటారు షార్ట్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్క షాట్ అది ట్రైన్ మీద ట్రాక్ ఉంది కదా, ఆ షాట్ మాత్రం హైలైట్ మూవీకి అని నేను అనుకుంటున్నా, చూడాలి. ఇంకా అంతే. మొత్తం ట్రైలర్లో మీకు ఏ షాట్ ఎక్కువ నచ్చింది? హెలికాప్టర్ నుంచి దిగే మా షాట్? కాలేజ్లో హెలికాప్టర్ షాట్ ఒకటి దిగి ఉంటుంది, అది మా కాలేజ్లోనే. ఓకే. ఆ షాట్ అయితే హైలైట్ షాట్ అని నేను అనుకుంటున్నా. లైక్ ఇట్లా కత్తి పట్టుకొని దిగుతాడు కదా, అది మా కాలేజ్లోనే. ఇప్పుడైతే ఏమనుకుంటున్నారంటే ఇది గేమ్ చేంజర్ మూవీ పుష్ప 2 కలెక్షన్స్ని దాటుతుంది అంటున్నారు. మీరేమనుకుంటున్నారు, దాటుతుందా? నేను యాజ్ అ ఫ్యాన్ ఆఫ్ బన్నీ దాటదు అని చెప్పి అంట. ఓకే. ఇప్పుడు సంక్రాంతికి అయితే 3 సినిమాస్ వస్తున్నాయి. 3 సినిమాలు పెద్ద పెద్ద హీరోస్ తీస్తున్నారు. అవునవును. వెంకటేష్ది ఒకటి సంక్రాంతికి వస్తున్నాము, రామ్ చరణ్ది వచ్చేసి గేమ్ చేంజర్, ఇప్పుడు బాలకృష్ణ గారిది డాకు మహారాజ్, 3 వస్తున్నాయి. అవునవును. ఏది ఎక్కువ కలెక్షన్స్ వస్తుంది? ఏ సినిమా హిట్ అవుతుంది అనుకుంటున్నారు ఎక్కువ? 3 హిట్ అవుతుంది, హిట్ అవ్వాలి కూడా. అండ్ గేమ్ చేంజర్ ఎక్కువ కలెక్షన్స్ వస్తాయని అనుకుంటున్నా. ఎక్కువ కలెక్షన్స్ గేమ్ చేంజర్ అవును, అంటే అది లైక్ లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి తీస్తున్నారు కదా, హైప్ ఎక్కువ ఉంది. అండ్ ఇద్దరు సీనియర్ యాక్టర్లు అండ్ ఒక మిడిల్ ఏజ్ యాక్టర్ అంటే ఆయనకే ఉంటుంది కదా. ఓకే ఓకే. అంటే ఇప్పుడు సినిమాలో సాంగ్స్ ఎలా అనిపించాయి మీకు? రిలీజ్ అయ్యాయి కదా గేమ్ చేంజర్లో, సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. అవును, ఒక్క సాంగే నచ్చింది, అదే డోప్. అంటే నాకు నచ్చిన సాంగ్ మాత్రం నేను ఒకటే చూసినాను, అది డోప్ అనే సాంగ్. ఓకే ఓకే. అండ్ అందులో రామ్ చరణ్ డ్యాన్స్ అయితే హైలైట్ అనిపించిందా? సో మొత్తానికి ఇప్పుడు డైరెక్టర్ ఎప్పుడు ఏదో ఒక మెసేజ్ ఇస్తూనే ఉంటాడు సినిమాస్లో. ఆయన సినిమాస్ అంటే ఏదో ఒక మెసేజ్ వస్తుంది. ఈ సినిమాకి ఎలాంటి మెసేజ్ వస్తుందని మీరు అనుకుంటున్నారు? ఎలాంటి మెసేజ్ రావచ్చు? లైక్ అంటే 2 బ్యాక్గ్రౌండ్లు ఉన్నాయి కదా, దాంట్లో ఏదైనా మోసపోయి ఉండొచ్చు, దాన్ని కాపాడడానికి లైక్ ప్రజల కోసం ఏమైనా లైక్ మెసేజ్ ఇస్తుండొచ్చు. ఐఏఎస్ ఆఫీసర్ కదా ఆయన. మీకు రామ్ చరణ్ ఏ లుక్ నచ్చింది? ఓల్డ్ లుక్ అంటే పంచకట్టు లైక్ నాకు 2 నచ్చినాయి. ఎక్కువ అంటే ఓల్డ్ లుక్ నచ్చింది, కాకపోతే ఎక్కువ ఉండకపోవచ్చు అందులో. అంటే ఓల్డ్ లుక్ ఎక్కువ సీన్స్ ఉండకపోవచ్చు. ఐఏఎస్ది కాకుండా అదే యూనిఫామ్ వేసుకొని వాక్ చేస్తుంటాడు కదా, అది హైలైట్ ఉంది. మీకు నచ్చిన డైలాగ్ ఏంటి ట్రైలర్లో? డైలాగ్ అంటే డైలాగ్స్ అంతా గుర్తుకు లేవు, కానీ నాకైతే ఓవరాల్ ట్రైలర్ బాగుంది. నచ్చింది. సో హిట్ అవుతుంది అంటారా? పక్కా హిట్ అవుతుంది. ఇప్పుడు ఈ మూవీ సాంగ్స్ కి 75 crores వరకు 92 crores ఐ థింక్. సో ఆ రేంజ్ లో అంటే లైక్ గ్రాఫిక్స్ కదా, మేబీ ఉండొచ్చు. ఎందుకంటే షూట్ కన్నా యాక్టర్స్కి పేమెంట్ కన్నా బ్యాక్గ్రౌండ్ అండ్ గ్రాఫిక్స్కి ఎక్కువ అవుతుంది కదా, దానికోసం. ట్రైలర్ చూసాక మోస్ట్ వాళ్ళు రామ్ చరణ్ లో పవన్ కళ్యాణ్ కనిపించాడు మాకు. అవును, ఆ స్వాగ్ అనిపించింది. ఏమంటారు, నార్మల్గా వాక్ చేస్తుంటాడు, అంటే యూనిఫామ్ లేకుండా ఇన్షర్ట్ వేసుకొని వాక్ చేస్తుంటాడు, అది సేమ్ పవన్ కళ్యాణ్ లెక్కనే, పవన్ కళ్యాణ్ గారి లెక్కనే అనిపించింది. థ్యాంక్ యూ. మీరు ఇస్తారా? ట్రైలర్ ఎలా అనిపించింది? ఆఫ్ కోర్స్ నేను చిన్నప్పటి నుంచి రామ్ చరణ్ ఫ్యానే. సో చిన్నప్పటి నుంచి మగధీర చూసుకుంటూ పెరిగాను. ఆఫ్ కోర్స్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఉంటే చాలా నాకు, ఇంకా ఏ సినిమా అయినా పర్లేదు, ఫ్లాప్ అయినా హిట్ అయినా నేను పోతాను అంతే. అది సో ట్రైలర్ చాలా అదిరిపోయింది, చిరిగిపోయింది నాదైతే. సో అందరూ ఏమనుకుంటున్నారంటే గేమ్ చేంజర్ మూవీ పుష్ప 2 కలెక్షన్స్ దాటుతుంది అనుకుంటున్నారు. మీరు ఏమనుకుంటారు, దాటుతుందా? టు బి హానెస్ట్, ఫ్యాన్ బేస్ రామ్ చరణ్ ఎక్కువ ఉందని నేను నమ్ముతాను. సో ఆఫ్ కోర్స్ దాటుతుంది. సో ఏం చెప్తున్నారంటే ట్రైలర్ చూసాక రామ్ చరణ్లో పవన్ కళ్యాణ్ కనిపించారనిపించింది అని చెప్తున్నారు. అంటే ఆయన షాడోని చూసారని చెప్తున్నారు. మీకు ఏమైనా అనిపించింది అలా? నాకైతే యాంగిల్ కనిపించలేదు, నాకైతే చిరంజీవి గారిని చూసినట్టే అనిపించింది. నాకైతే చిరంజీవి గారిని చూసినట్టు అనిపించింది. సో మీకు ఏ క్యారెక్టర్ నచ్చింది? ఓల్డ్ క్యారెక్టర్ లేకపోతే ఐఏఎస్ ఆఫీసర్? ఐఏఎస్ ఆఫీసర్లు మాస్ కట్అవుట్ బాగుంది యాక్చువల్లీ. నాకు అదే ఆ లుకే చాలా ఇష్టం యాక్చువల్లీ. బెస్ట్ సీన్ ఏదనిపించింది ట్రైలర్లో? ఆయన ఇదొకటి ఉంటుంది, హెలికాప్టర్ నుంచి దిగుతున్నప్పుడు సీన్, కత్తి పట్టుకుని వచ్చే సీన్ నాకు హైప్ అనిపించింది. ఎండింగ్. సో మరి ఇంకా ఏంటంటే ఆయన డైరెక్టర్ ఉంటారు కదా, ఆయన ఎప్పుడు మూవీస్లో ఏదో ఒకటి మోరల్గా చూపిస్తుంటారు. ఏదో ఒకటి ఎండింగ్లో ఒక మెసేజ్ ఉంటుంది సొసైటీ. ఈ సినిమాలతో ఏ మెసేజ్ వస్తారనుకుంటున్నారు డైరెక్టర్? నాకు తెలిసి టీజర్ అండ్ ట్రైలర్లో కొంచెం ఫార్మర్స్కి సంబంధించింది ఏదో ఉంది. సో వాళ్ళ కష్టాలు చూపించడం కోసం మేబీ హీరో ఫైట్ చేస్తున్నాడేమో అనిపిస్తుంది. ఇప్పుడు ఈ సంక్రాంతికి వరుసగా 3
సినిమాస్ ఉన్నాయి, ముగ్గురు పెద్ద పెద్ద స్టార్సే. ఆ. ఒకటి బాలకృష్ణ దగ్గర నుంచి, ఒకటి వెంకటేష్ గారి దగ్గర నుంచి, ఒకటి రామ్ చరణ్ దగ్గర నుంచి. సో ఏ మూవీకి ఎక్కువ కలెక్షన్స్ వస్తాయి, ఏ మూవీ హిట్ అవుతుంది అనుకుంటున్నారు? నేను గేమ్ చేంజర్ మూవీయే హిట్ అవుతుంది అనుకుంటున్నాను Hit అవుతుంది యాక్చువల్లీ. ఎస్ షూర్ అనుకుంటున్నారు. షూర్. సో, వెంకటేష్ గారి మూవీ, బాలకృష్ణ గారి మూవీ ఏమనుకుంటున్నారు? బాలకృష్ణ ఫ్యాన్ బేస్ వల్ల హిట్ అయిపోతుంది, ఆఫ్ కోర్స్ అయిపోతుంది. మా బాలయ్య అంటే ఇంకా తగ్గేదే లేదు. వెంకటేష్ మూవీ నాకు పెద్ద ఎక్స్పెక్టేషన్స్ లేవు యాక్చువల్లీ. సో ఓకే. సో ఈ 2 మూవీస్ హిట్ అవుతాయి అనుకుంటున్నాను. సాంగ్స్ ఎలా అనిపించాయి గేమ్ చేంజర్ లో? అన్ని నేను ఫేవరెట్ సాంగ్స్ నావి. ఎస్. ఓకే. సో బెస్ట్ డైలాగ్ ఏమనిపించింది ట్రైలర్ లో? దట్ స్టార్టింగ్ డైలాగే ఎలిఫెంట్కి పెట్టే ఫుడ్, దట్ డైలాగ్ ఈస్ నైస్ ఫర్ మీ. ఎస్. ఓకే ఓకే. సో మొత్తానికి ఏం చెప్తారు గేమ్ చేంజర్ టీమ్ కి, అల్లు అర్జున్ కి? ఆల్ ద బెస్ట్. యాక్చువల్లీ ఈ సినిమా హిట్ అయిపోతుంది, మేము హిట్ చేసేస్తాం అయినా కూడా. రామ్ చరణ్ టీమ్ కి, గేమ్ చేంజర్ టీమ్ కి మీరు ఏమంటున్నారు? రామ్ చరణ్ అని అంటే ఇంకా హిట్ అయిపోయినట్టే మూవీ. సో ఆల్ ది బెస్ట్ ఫర్ ది మూవీ టీమ్ అండ్ మేము ఖచ్చితంగా చూస్తాం. యా షూర్ ఫర్ దట్. యా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.